అంబిలనీర్ ప్రతిరోజు ఇప్పుడు ఇదే జరుగుతుంది తెలంగాణలో. ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు రిజర్వేషన్ వస్తుంది. రిజర్వేషన్ వచ్చిన స్టార్ట్ కానుంచి మొత్తం చేంజ్ అయిపోతుందండి. బద్ధ శత్రువులు తయారవుతారు, ఈ పార్టీ అని. ఎందుకు చెప్పండి, 5 సంవత్సరాల జీవితం అండి. అంటే ఇప్పుడు అంటే 2 years అయిపోయింది, ఇంకో 3 years అనుకోండి. 2 years అన్న 1 year అన్న సరిపోదండి. ఆ పేరుకున్న పవరు, ఫలానా అయినా సర్పంచ్గా గెలిచిండు ఉన్నాడు, ఎంపీటీసీగా గెలిచిండు ఉన్నాడు, చైర్మన్గా గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండని ఆ పేరు అయితే శాశ్వతంగా ఉంటుంది కదా. ఫలానా 2025లో అతను చైర్మన్గా గెలిచిండు, కౌన్సిలర్గా గెలిచిండు, ఎంపీటీసీగా గెలిచిండు అనేది పేరు అయితే ఉన్నా లేకున్నా తరతరాల నుంచి ఉంటుంది. కానీ ఆ పేరుకు వాల్యూ అండి. మీరు అనుకోవచ్చు గీదాన్ని ఎవరిని నమ్ముతాడు, పట్టించుకోరని అనుకుంటే వాళ్ళ జీవితం అని నాశనం అవుతుంది. ఇప్పుడు మీరే చూస్తారు, గెలిచినోనికి ఎంత వాల్యూ ఉంది, ఓడిపోయినోనికి ఎంత వాల్యూ ఉంది. రూలింగ్ పార్టీ వాళ్ళు ఓడిపోవడం అంటే అది ఎంత పెద్ద మిస్టేక్ మీరే చెప్పుకుంటారు. నెంబర్స్ అనేటివి పవర్ఫుల్ అండి. మీరు నమ్మితే ఆకాశంలో ఉంటారు, నమ్మకుంటే పాతాళానికి పోతారు. పోయేదేముంది, ఎవరు మీకు నమస్తే పెట్టాడు, ఏం పట్టించుకోడు, దాని తర్వాత జీవితం పోతుంది. అంతకుమించి ఏం లేదండి.